నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పింది దేవుని స్తోత్రముడు. మనం చదువుకున్న వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 10-16 వరకు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పంపగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయాని అడుగ్గా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నువ్వు వాడిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుడుకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేర్పింపగా, ఇప్పుడు ఆ కుమారుని తీసుకొచ్చాడు, పెద్ద కుమారుల్ని యెషయా. ఆఖరి కుమారుడైన దావీదుని తీసుకురాలేదు. గొర్రెలను కాయటానికి గొర్రెలు కాసే కాడ పెట్టాడు ఈ దావీదుని, ఈ యెషయా. ఇప్పుడు ఎన్నిక చేయలేదు. తండ్రి అయినా కూడా ఆ చిన్న కుమారుడైన దావీదుని ఎన్నిక చేయకుండా పెద్ద కుమారుని తీసుకొచ్చాడు ఇక్కడికి. అప్పుడు తన కుమారులందరినీ సమూయేలు దగ్గర పంపినప్పుడు దేవుడు అంటున్నారు, వీళ్ళని కోరుకోలేదు నేను అని చెప్పినప్పుడు సమూయేలు అంటున్నాడు, వీళ్ళు ఎవరిని దేవుడు కోరుకోలేదు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అడిగాడు సమూయేలు యెషయాని. యెషయా అన్నాడు, ఇంకా కడసారిపోడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాస్తున్నాడు అని చెప్పాడు. వెంటనే నువ్వు అతను పిలవనంపించు, అందాక మనం ఇక్కడ కూర్చుందాం అన్నాడు సమూయేలు. అప్పుడు దావీదుని పిలవనంపించాడు యెషయా. పిలవనంపించి లోపలికి సమూయేలు దగ్గరికి తీసుకుని వస్తుంటే, అతను ఎర్రని వాడు, చక్కని నేత్రములు వాడంట. చక్కని నేత్రములు, అంటే అందమైన వాడు. దావీదు కూడా ఎర్రగా అందమైన కళ్ళు, అందమైన రూపం గలవాడే, అందమైన వాడు. ఇప్పుడు అతడు సమూయేలు ముందుకు రాగానే దేవుడు మాట్లాడుతున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరులు ఎదుట వాడిని అభిషేకం చేసింది. దావీదు సహోదరులు ఎదుట దావీదుని సమూయేలు అభిషేకించాడు రాజుగా. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. తర్వాత సమూయేలు రామాకి తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ సౌలును వదిలేసింది, దావీదు మీదకి బలంగా వచ్చింది అన్నమాట. సౌలు సేవకులు అంటున్నారు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వేర్పించున్నది. అంటే దేవుని ఆత్మ సౌలును వదిలేసి దురాత్మ దేవుని సముఖంలోంచే వచ్చిందంట. అంటే దేవుని సముఖంలో మంచి పరిశుద్ధాత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి అన్నమాట. ఆయన వేటికి ఏ పని నియమిస్తే ఆ పని ఆత్మలు చేస్తాయి.